హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజాయ్ మూమెంట్స్. ఈరోజు అయితే మనం ప్రొపెల్లర్ గార్డ్ డీజే A3Sకి ప్రొపెల్లర్ గార్డ్ అయితే మనం తీసుకున్నాం. సో దీన్ని ఇన్స్టాల్ చేసి ఫ్లై చేసి ఎలా ఉంటుందో మనం రివ్యూ చేయబోతున్నాం. ఇది మనం అయితే ఆన్లైన్లో పర్చేస్ చేసాం. సో అరౌండ్ 2200 పెట్టి కొన్నాం. అండ్ ఈవెన్ అమెజాన్లో చూస్తే దాదాపు 4000 చేంజ్ ఉంది. సో సేమ్ అలాంటిదే మనం వేరే వెబ్సైట్లో 2200కు కొన్నాం. సో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం ఇప్పుడు దీనికి ఇన్స్టాల్ చేసి మన A3Sకి చూడబోతున్నాం. లెట్స్ గో. సో ఇది ఓపెన్ చేసి చూసినట్టయితే మనకి ఇందులో 4 పీసెస్ ఇచ్చారు ఇవి. సో ప్రొపెల్లర్ గార్డ్స్ అండ్ చిన్న మాన్యువల్ కూడా ఇచ్చారు, ఇన్స్టాలేషన్ మాన్యువల్. ఇది పక్కన పెడేద్దాం. సో ఇన్స్టాలేషన్ మాన్యువల్లో హౌ టు ఇన్స్టాల్ ప్రొపెల్లర్ ప్రతి లెగ్కి వాళ్ళు మెన్షన్ చేశారు 1 2 3 4 అనేసి. దాని ప్రకారం మనం ఇన్స్టాల్ చేయాలి. 4 గార్డ్స్, ఈ 4 గార్డ్స్ ఇవి ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేయబోతున్నాం. ఇన్స్టాల్ చేసి ఎలా ఉందో చూడబోతున్నాం. సో జాయింట్ చేసుకోవాలి ఫస్ట్ ఇనిషియల్గా. సో ఇవి 2 జాయింట్ చేసాం. నెక్స్ట్ ఇవి 2 రైట్ సైడ్కి కూడా జాయింట్ చేసాం. సో మనం ఇలా ఆఫ్ ఫ్రేమ్ అవుతుంది. అయిన తర్వాత మనం డ్రోన్ తీసుకుని జాగ్రత్తగా ఇన్స్టాల్ చేయాలి. ఈ సెన్సార్స్ ఏవి పాడవకుండా స్లోగా ఇన్స్టాల్ చేసుకోవాలి. జస్ట్ ఎట్ ఏ క్లిక్ ఇలా అంటే మనకి ఇన్స్టాల్ అయిపోతే తర్వాత ఈ బటన్ ప్రెస్ చేయాలి, అంతే. నెక్స్ట్ ఈ బ్యాక్ సైడ్ కూడా ఇలా పెట్టి స్లోగా జస్ట్ ఒక బటన్ నొక్కితే అయిపోతుంది. సో నెక్స్ట్ సైడ్ కూడా సేమ్ అలాగే ఇది ఓపెన్ చేసి బోత్ సైడ్స్ స్లోగా ఇన్స్టాల్ చేయాలి. సెన్సార్స్ ఏం ప్రాబ్లం రాకుండా జాగ్రత్తగా చూసుకుని మనం ఈ క్లిప్ని ప్రెస్ చేయాలి. సో ఇన్స్టాలేషన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. మన డ్రోన్ ప్రొపెల్లర్ గార్డ్ ఇన్స్టాలేషన్. ఇప్పుడు దీన్ని మనం ఫ్లై చేసి చూద్దాం ఎలా ఎగురుతుందో ఏంటని. సో A3Sకి ఇన్స్టాల్ చేసాం మనము ఈ ప్రొపెల్లర్ గార్డ్. సో ఈ ప్రొపెల్లర్ గార్డ్ వెయిట్ వచ్చేసి అరౌండ్ 200 grams. సో యాక్చువల్గా మన ఈ డ్రోన్ వెయిట్ వచ్చేసి 720 grams. ఇది 200 grams అడిషనల్గా యాడ్ అవ్వడం వల్ల మనకి బ్యాటరీ డ్రైన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దాని ప్రకారం మనం ఆలోచించి దీన్ని ఎంతవరకు యూజ్ చేయాలనుకుంటే అంతవరకు యూజ్ చేసుకోవచ్చు మనం. సో మోస్ట్లీ దీని యూసేజ్ ఏంటంటే మ్యారేజెస్, ఈవెంట్స్, ఫంక్షన్స్లో ఉన్న ఇంటర్నల్గా జరిగినప్పుడు, ఇండోర్గా జరిగినప్పుడు కంపల్సరీ దేనికైనా కొలిషన్ అయ్యి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అండ్ అది ప్రొపెల్లర్స్ వచ్చి తగిలే ప్రమాదం కూడా ఉంటుంది మనం, ఎందుకంటే మనం ఇది ఆఫ్ చేస్తాం కాబట్టి, సెన్సార్స్ ఆఫ్ చేసి పెడతాం కాబట్టి. సో అలాంటి టైంలో ఇది చాలా బిగినర్స్కి ఉపయోగపడుతుంది ఇది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీరు కొనాలంటే కొనుక్కోవచ్చు. సో దీన్ని ఒకసారి ఫ్లై చేసి టెస్ట్ చేసి చూద్దాం మనం. సో మిషన్ ఆన్ చేసిన తర్వాత మనం చూసినట్టయితే ఈ ప్రొపెల్లర్ గార్డ్తో చూడండి ఇప్పుడు. సో నా హ్యాండ్స్తో నేను దీన్ని పుష్ చేసినా సరే ఆ మూమెంట్ ఇస్తుంది. సడన్ మన క్రాష్ అనేది అవ్వకుండా మనకి కాపాడడం జరుగుతుంది. చూడండి. సో ఇండోర్లో అయితే మాత్రం ఇది పర్ఫెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. సో దీంట్లో డ్రాబ్యాక్ చూసినట్టయితే మనకి ఎయిర్ వెళ్తున్నప్పుడు ఇది కొద్దిగా డిస్టర్బెన్స్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది. సో ఈ టర్బులెన్స్ అనేది చాలా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. మామూలుగా చూస్తే వితౌట్
ఈ ప్రొపెల్లర్ గార్డ్స్తో అయితే టర్బులెన్స్ అనేది చాలా తక్కువ. విత్ ప్రొపెల్లర్ గార్డ్స్ వల్ల కొంచెం టర్బులెన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది మనకి. మనం ఉండే ఏరియాలో అయితే ఇప్పుడు ఎయిర్ అయితే ఎక్కువ ఉంది కాబట్టి. సో అదైతే నేను క్లియర్గా అబ్జర్వ్ చేశాను ఇప్పుడు. సూపర్. సో అది ఫ్రెండ్స్, మనం ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాత మనకి ఒకటి మాత్రం క్లియర్గా అర్థమైంది. సో హై టర్బులెన్స్ అయితే లిటిల్ బిట్ డిస్టర్బెన్స్ ఉంటుంది. గింబల్ ఉండడం వల్ల ఫోటో ఈ ఫ్రేమ్ అంతా ఎటువంటి ప్రాబ్లం రాదు. బట్ ఈ గార్డ్స్ అనేవి మాత్రం కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తున్నాయి. బట్ ఇంటర్నల్గా ఇండోర్గా అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. బిగినర్స్కి అయితే ఇలాంటిది అయితే మనం సజెస్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ this video. Don't forget to like, comment and subscribe our Enjoy Moments. Thank you.